Hi, hello friends. నేను మీ brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have discussed about article 5. Okay, in our previous class we have discussed about article 5, which deals with the citizenship rights. And in our today's class we are going to discuss about article 6. In our today's class we are going to discuss about article 6, okay, which also deals with the citizenship rights. From article 5 to article 11, they deals with the citizenship rights. Okay na? And this is in the part 2 of Indian Constitution. Citizenship అనేది పార్ట్ 2లో ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 2లో ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అబౌట్ ద ఆర్టికల్ 6. ఆర్టికల్ 6 దేని గురించి చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ ద సిటిజన్షిప్ రైట్స్ given to the people who migrated to India from Pakistan. ఓకే, ఆఫ్టర్ ద పార్టీషన్ తర్వాత చాలామంది పాకిస్తాన్ నుండి ఇండియాకి మైగ్రేట్ అయ్యారు. ఓకేనా, వాళ్ళకి సిటిజన్షిప్ రైట్స్ ఎలా ఇచ్చారు దాని గురించి ఆర్టికల్ 6 చెప్తుంది. ఓకేనా, అయితే బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆర్టికల్ 6, మనం పర్మిట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. పర్మిట్ సిస్టమ్ అయితే పార్టీషన్ తర్వాత చాలామంది పాకిస్తాన్ నుండి ఇండియాకి, ఇండియా నుండి పాకిస్తాన్కి మైగ్రేట్ అవుతుర్రు. చాలామంది లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూజ్డ్ టు మైగ్రేట్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా అండ్ ఇండియా టు పాకిస్తాన్. సో గవర్నమెంట్కి ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఓకేనా, ఎవరికి సిటిజన్షిప్ రైట్స్ ఇవ్వాలి, ఎవరు ఇండియన్ సిటిజన్స్, ఎవరు పాకిస్తాన్ సిటిజన్స్ అనేది రెండు గవర్నమెంట్కి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. సో టు అవాయిడ్ దట్, టు ఓవర్కమ్ దట్ కన్ఫ్యూజన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేమ్ అప్ విత్ ద పర్మిట్ సిస్టమ్ అని ఒక కొత్త లాతోని ఇండియన్ గవర్నమెంట్ వచ్చింది. ఓకే, అండ్ దీస్ పర్మిట్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్డ్ ఆన్ July 1948. ఓకేనా, ఆ కన్ఫ్యూజన్ని ఓవర్కమ్ చేయనీకే పర్మిట్ సిస్టమ్ని తీసుకొచ్చిర్రు. ఓకే, అయితే దీన్ని బేస్ చేసుకొని ఆర్టికల్ 6 అనేది ఉంటుంది. ఆర్టికల్ 6 ఉంటుంది. ఓకే, అంటే బిఫోర్ దిస్ పర్మిట్ సిస్టమ్, కొందరు బిఫోర్ దిస్ పర్మిట్ సిస్టమ్ వచ్చిర్రు, కొందరు ఆఫ్టర్ దిస్ పర్మిట్ సిస్టమ్ ఇండియాకి వచ్చిర్రు. అర్థమవుతుందా? పాకిస్తాన్ నుండి ఇండియాకి కొందరు ఈ పర్మిట్ సిస్టమ్ అమలులోకి రాకన్నా ముందు వచ్చిర్రు, అండ్ కొందరు ఈ పర్మిట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తర్వాత వచ్చిర్రు. ఓకేనా, ఆ బిఫోర్ అండ్ ఆఫ్టర్ని అకార్డింగ్గా తీసుకొని సిటిజన్షిప్స్ రైట్స్ అనేవి ఇచ్చిర్రు. ఓకేనా, రెండు కండిషన్. ఈ పర్మిట్ సిస్టమ్ అమలులోకి రాకముందు వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ రైట్స్ ఎలా ఇచ్చిర్రు, పర్మిట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తర్వాత సిటిజన్షిప్ రైట్స్ ఎలా ఇచ్చిర్రు. అయితే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక కండిషన్. ఈ పర్మిట్ సిస్టమ్ అమలులోకి రాకముందు వచ్చిన వాళ్ళు అండ్ వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు, ఈ ఇద్దరికి ఒక కండిషన్ మాత్రం ఫుల్ఫిల్ చేయాలి. వీళ్ళిద్దరు కూడా ఒక కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. అదేంటంటే వాళ్ళ పేరెంట్స్ లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, దే మస్ట్ హ్యాడ్ బోర్న్ ఇన్ అన్డివైడెడ్ ఇండియా. వాళ్ళ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ అన్డివైడెడ్ ఇండియాలో పుట్టి ఉండాలి. ఓకేనా, అన్డివైడెడ్ ఇండియాలో పుట్టి ఉండాలి అంటే పార్టీషన్ కాకముందు ఉన్న ఇండియాలో పుట్టి ఉండాలి. దేర్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్. ఓకేనా, పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్, they must had born in India, undivided India. Parents or grandparents, they must had born in undivided India. ఓకేనా, వాళ్ళ పేరెంట్స్ లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అన్డివైడెడ్ ఇండియాలో పుట్టి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ థింగ్, మరి ఈ పర్మిట్ సిస్టమ్ అమలులోకి రాకముందు, బిఫోర్ ద
ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్మిట్ సిస్టమ్. వాళ్ళకి సిటిజన్షిప్ రైట్స్ ఎలా ఇచ్చారు? వాళ్ళకేం లేదు, వాళ్ళు ఒక రెసిడెంట్గా ఇండియాలో ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ రైట్స్ వస్తుంది. ఎప్పటి నుండి? ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? జాన్ 26, 1950 కాన్స్టిట్యూషన్ కమెన్స్మెంట్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి సిటిజన్షిప్ రైట్స్ ఉంటాయి. ఓకేనా? వాళ్ళు ఒక రెసిడెంట్గా ఇండియాలో ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ రైట్స్ వస్తాయి. అండ్ ఈ పర్మిట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళకి మరి సిటిజన్షిప్ రైట్స్ ఎలా ఇస్తారు? వీళ్ళు దే షుడ్ స్టే యాజ్ ఎ రెసిడెంట్ ఇన్ ఇండియా బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. వాళ్ళు ఒక 6 months ఒక రెసిడెంట్గా ఇండియాలో ఉండాలి. ఒక 6 months వాళ్ళు రెసిడెంట్గా ఇండియాలో ఉండాలి. ఓకేనా? అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే, ఇదొక కండిషనా, నెక్స్ట్ కండిషన్ ఏంటంటే దే షుడ్ రిజిస్టర్ యాజ్ అ సిటిజన్. గవర్నమెంట్కి అప్రోచ్ అయ్యి వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి, యాజ్ ఎ సిటిజన్గా వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. ఓకే, దే షుడ్ రిజిస్టర్ యాజ్ ఏ సిటిజన్. అర్థమైందా? దీస్ 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ అమల్లోకి రాకముందు వాళ్ళు ఒక 6 months ఇండియాలో రెసిడెంట్గా ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి ఒక సిటిజన్గా రిజిస్టర్ అవ్వాలి. దే షుడ్ రిజిస్టర్ యాజ్ ఎ సిటిజన్. దీస్ ఆర్ ద 2 కండిషన్స్ టు బికమ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా టు ద పీపుల్ హూ కేమ్ ఆర్ హూ మైగ్రేటెడ్ టు ఇండియా ఆఫ్టర్ ద పర్మిట్ సిస్టమ్, ఆఫ్టర్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ పర్మిట్ సిస్టమ్ ఆన్ July 19, 1948. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ఏ, ఒక పర్సన్ బి. పర్సన్ ఏ వాళ్ళ పేరెంట్స్ అన్డివైడెడ్ ఇండియాలో పుట్టారు, పర్సన్ బి వాళ్ళ పేరెంట్స్ అన్డివైడెడ్ ఇండియాలో పుట్టారు. ఓకేనా? ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. పర్సన్ ఏ ఎప్పుడు వచ్చిందంటే July 1, 2 ఆర్ ఎనీ డేట్ in 1948 బిఫోర్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ పర్మిట్ సిస్టమ్. సో వాళ్ళు ఇండియాలో రెసిడెంట్గా ఉండి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా సిటిజన్ అయిపోతారు. పర్సన్ బి ఎప్పుడు వచ్చిండు? ఆఫ్టర్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ పర్మిట్ సిస్టమ్ July 2021 అప్పుడు వచ్చిండు అనుకుందాం. వాళ్ళు ఏం చేయాలంటే ఒక 6 months వాళ్ళు రెసిడెంట్గా ఇండియాలో ఉండాలి. ఓకేనా? బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆఫ్టర్ ద పర్మిట్ సిస్టమ్ డేట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి దే షుడ్ రిజిస్టర్ యాజ్ అ సిటిజన్. నేను కూడా ఇండియన్ సిటిజన్ అని రిజిస్టర్ అవ్వాలి. నేను కూడా ఇండియన్ సిటిజన్ కావాలనుకుంటున్నా అని రిజిస్టర్ అవ్వాలి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Article 6 of Indian Constitution. Okay friends, in our next class we are going to discuss about Article 7, which also deals with the citizenship rights. Thank you friends.